Happy morning, everyone. How is the first day sessions? There is no energy in the replies. Superb. Next. Excellent. Wow. Yeah. వ్యక్తి కలిస్తేనే శక్తి, అవునా కదండి? సేయసారు ఈ కమ్యూనిటీ అనేది దెర్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద సొసైటీ. మన కమ్యూనిటీ అనేది సరే, ఈ మోటివేషనల్ టాక్ చెప్తే ఎవరికైనా సరే రిప్లై రాదు, డైలీ మేమే చెప్తుంటాం, మీరు మాకేంటి చెప్పేది అనుకుంటుంటారు చాలామంది కూడా. ఏం కావాలి? డబ్బు కావాలి అందరికి కూడా కదా. ఎవరెవరికి విటమిన్ ఎం కావాలి? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. విటమిన్ ఎం, విటమిన్ ఎం, ఏ వండర్ఫుల్ ఫార్ములా, వండర్ఫుల్ సీక్రెట్ ఐ విల్ రివీల్ టు యూ. మై డియర్ ఫ్రెండ్స్, మనం అందరం కూడా ఫ్రెండ్స్ కాబట్టి ఎసెన్స్ ఫార్ములా చెప్తాను. డోంట్ ట్రై టు క్యాచ్ ద బటర్ఫ్లైస్. మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ ట్రై టు క్యాచ్ ద బటర్ఫ్లైస్. క్రియేట్ ఏ గార్డెన్, బటర్ఫ్లైస్ కమ్ టు యూ. అండర్స్టాండ్? Create a garden, butterflies come to you. Same like that. Don't chase for the money. Don't run for the money. The secret behind earning money is to solve the problems of others. Solve the problems of others. Automatically, the money run for you. Don't work in the ర్యాట్ రేస్ సిస్టమ్. ఎప్పుడైతే ర్యాట్ రేస్లో ఉంటామో డబ్బు మనం వెంబడి రాదు, డబ్బు గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం. దాని కొరకే ఒక అద్భుతమైనటువంటి ఫార్ములా నా క్లాసెస్లో నేను చెప్తూ ఉంటాను. ఆ ఫార్ములా ఎవరికైనా గుర్తుండాలి? నా క్లాస్ విన్న వాళ్ళు ఎవరైనా ఆన్లైన్లో? ద ఫార్ములా ఈజ్ గుర్తుందండి ఎవరికైనా? డాడ్ ఫార్ములా. డి చెప్పండి స్పెల్లింగ్. D and A D. This is the money earning formula. మనీ మీ వెంబడి పరిగెత్తేటువంటి ఫార్ములా డాడ్ ఫార్ములా. D ఫర్ డిమాండ్. డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ని, డిమాండ్ ఉన్నటువంటి సర్వీస్ మన దగ్గర ఉంటే బటర్ఫ్లైస్ గార్డెన్ దగ్గరికి ఎలా వస్తాయో డబ్బులు మన వెంబడి వస్తూ ఉంటాయి. డబ్బులు చాలామంది కూడా కష్టపడితేనే పనిచేస్తూ వస్తాయి డబ్బులు అనుకుంటూ ఉంటారు. అలా అంటే ఎలాన్ మస్క్ ఎన్ని గంటలు కష్టపడి ఉండాలి? ముఖేష్ అంబానీ ఎన్ని గంటలు కష్టపడి ఉండాలి? కష్టపడితే లేబర్, అర్థమైందండి? రిచ్ అవ్వము. కాబట్టి మనం ఒక బెస్ట్ సర్వీస్, బెస్ట్ ప్రోడక్ట్ మన దగ్గర ఉంటే, డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ మన దగ్గర ఉంటే మనీ మన వెంబడి వస్తుంది. ఏ ఫర్ ఎబిలిటీ. ఆ ఎబిలిటీ కూడా నీకు ఉండాలి. డిమాండ్ నుండి ఎబిలిటీ లేకుంటే కష్టం, అవునా కదండి? ఎలా ఎబిలిటీ ఉండాలి? ఇన్సూరెన్స్, ఎల్ఐసి అంటే పలానా వ్యక్తి దగ్గరికే వెళ్ళాలి, అవునా? యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కానీ ఇంకేదైనా ఇన్సూరెన్స్ ఉంటే పలానా వ్యక్తిని కలవాలి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈ వ్యక్తిని కలవాలి, రియల్ ఎస్టేట్ అంటే ఈ వ్యక్తిని కలవాలి అనే వృత్తి మనకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాలి. డిమాండ్ అండ్ ఎబిలిటీ. నెక్స్ట్ డి ఫర్ డిఫికల్టీ. అంటే ఆ పొజిషన్లో మిమ్మల్ని రీప్లేస్ చేయడం అనేది చాలా కష్టంగా ఉండాలి. మిమ్మల్ని రీప్లేస్ చేయడం అనేది చాలా కష్టంగా ఉండాలి. అలా మనం దాంట్లో స్థానం సంపాదించాలి. మై డియర్ ఫ్రెండ్స్, సొసైటీలో మనకు ఉండేటువంటి గౌరవము, మనకు ఉండేటువంటి సబ్జెక్ట్ నాలెడ్జు, ఇదంతా కూడా అదృష్టమో దురదృష్టమో డబ్బుతోనే కొలమానం అవ్వడం జరుగుతుంది. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఇలాగే కన్వెన్షన్లో 2022 జూలైలో 6 monthsకి ఒకసారి మనకు ట్రైనర్స్ గెట్ టుగెదర్ ఉండేది. అక్కడ గురువుగారు చెప్పారు, మనం అందరం కూడా ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం, వెరీ గుడ్, బట్ ఏనాడైనా ఫ్రీ సర్వీసెస్ చేస్తూ ఉండగా అట్లీస్ట్ ఒక 500 రూపీస్ పే చేసి అయినా సరే మీ క్లాస్కి ఎవరైనా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే దట్ ఈస్ ద మెజర్మెంట్ ఫర్ యువర్ నాలెడ్జ్. అవునా కానీ? ఫ్రీగా చేస్తే ఎవరైనా పిలుస్తారు. అట్లీస్ట్ ఒక 100-200 రూపీస్ ఇచ్చి మిమ్మల్ని క్లాస్కి ఇన్వైట్ చేస్తే మీకు నాలెడ్జ్ని వాళ్ళు గుర్తించినట్లుగా ఉంటుంది అని చెప్పారు. అలాగే మిమ్మల్ని బ్రాండ్గా తయారు చేసుకోండి, పుస్తకాలు రాయండి అని చెప్పారు.
ఆ రోజు వారు చెప్పిన విషయాలకు అనుగుణంగానే ఇప్పటికి 4 పుస్తకాలు రాశాను నేను. కాబట్టి మనం రిచ్ అవ్వడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. మన మైండ్ సెట్, మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్, మన యొక్క సర్వీస్ మాత్రమే మనల్ని రిచ్ చేస్తుంది. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద కొటేషన్, డోంట్ ట్రై టు క్యాచ్ ద బటర్ఫ్లైస్, ప్లీజ్ క్రియేట్ ఏ గార్డెన్, butterflies come to you. Thank you so much, the wonderful opportunity. Signing off, this is Labishetty Mahesh.